అజ్ వాస్తవికత. ఉర్దూ మూలం మౌలానా మౌదూది. అనువాదం ఎస్ఎం ఖాద్రి. పాఠకుడు డాక్టర్ నాగూర్ షేక్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్, ఆల్. అజ్ వాస్తవికత 4వ భాగం. ఇలా హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాంలు ప్రారంభించిన సత్సాంప్రదాయాలు తారుమారయ్యాయి. ఏ ఉద్దేశంతో హజ్ విధానాన్ని ప్రవేశపెట్టారో దాని స్థానంలో మరేదో జరగసాగింది. ఈ అజ్ఞాన కాలంలో హజ్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అది కేవలం ఏటేటా జరిగే జాతరలా తయారైంది. పెద్ద పెద్ద తెగలు తమ మంది మార్బలంతో ఇక్కడకు వచ్చి విడిది చేసేవి. ప్రతి తెగకు ఒక కవి లేక వంది మాగాదుడు ఉండేవాడు. తన తెగవారి శౌర్య పరాక్రమాలను, గౌరవాల్ని, దాతృత్వాన్ని కొనియాడడంలో ఒకడికి ఒకడు మించిపోయేవాడు. ఆ తరువాత ఒకరిని మరొకరు వికటంగా తోలనాడుకునేవారు. ఆపై దాతృత్వపు పోటీలు జరిగేవి. ప్రతి తెగ తమ గొప్పను చాటుకోవడానికి వంటనారంభించేవారు. ఆ వంటకాల్లో ఒకరిని మించి మరొకరు వంటల్ని జివహా చేసి వండేవాళ్ళు. ఈ దూబరా ఖర్చుల ద్వారా వారికి కావలసిందల్లా అరేబియా మొత్తంలో తమ తెగ పేరు ప్రఖ్యాతలు మారుమోగడం, ఫలానా తెగవారు ఇంతమందికి అన్నదానం చేశారు అని అనుకోవడం. వీరి సభల్లో సంగీతం, నాట్యం, గానం, మత్తుపానీయాలు, వ్యభిచారం జోరుగా బాహాటంగా సాగేవి. దైవం వైపు దాస్యం అతి కష్టంగా మళ్ళేది. కాబా గృహ ప్రదక్షిణ కూడా జరిగేది. అయితే ఎలా స్త్రీ పురుషులు ఉభయులు కలిసి పూర్తి నగ్నంగా కాబా గృహ ప్రదక్షిణ చేసేవారు. పైగా మా తల్లి కన్నప్పుడు ఎలా ఉన్నామో అలానే దైవ సమక్షంలోకి వస్తాము అని అనేవాళ్ళు. ఇబ్రాహీం అలైహిస్సలాం గారి మసీదులో ఆరాధన జరిగేది. కానీ అది ఎలాంటి ఆరాధన? చప్పట్లు చరచడం, ఈలలు వేయడం, బాకాలు ఊదడం లాంటి ఆరాధన. దైవనామస్మరణ జరిగేది. కానీ ఆ స్మరణ ఎలాంటిది? లబ్బైక హల్లాహుమ్మ లబ్బైక లా షరీక లక ఇల్లా షరీకన్ వహ్వలక తమ్లికహు వమామలక. అంటే నేను హాజరయ్యాను, ఓ నా అల్లాహ్, నేను హాజరయ్యాను, నీకెవరూ భాగస్వామి లేడు, కానీ నీవాడు అవడం మూలంగా నీకు భాగస్వామి అయినవాడు తప్ప నీవు అతనికి, అతని ఆస్తికి కూడా ప్రభువే అంటూ స్మరించేవారు. దైవం పేర బలులు ఇవ్వబడేవి. కానీ ఏ తీరులో? ఈ రక్త మాంసాలు దైవం శమించుగాక, దైవానికి అవసరం అన్నట్లు బలిపశువు రక్తాన్ని కాబా గృహం గోడలకు పులిమేవారు. మాంసాన్ని కాబా ద్వారంపై పడేసేవారు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం హజ్కు సంబంధించిన 4 మాసాలు హరాంగా నిషిద్ధమైనవిగా నిర్ణయించారు. ఈ నెలల్లో ఎలాంటి పోరాటాలు జరగరాదని ఆదేశించారు. అయితే వారు ఈ పవిత్రతను కొంత మట్టుకు పాటించేవారు. కానీ ఎప్పుడైనా పోరాడవలసి వస్తే జంకు లేకుండా ఓ సంవత్సరం నిషిద్ధ మాసాల్ని ధర్మసమ్మతంగా మార్చుకొని పోరాడేవారు. మరుసటి సంవత్సరం దానికి బదులుగా ఇతర మాసాల్ని నిషిద్ధ మాసాలుగా చేసుకునేవారు. ధర్మం ఎడల కొంత నిజాయితీగా నడుచుకునేవారు కూడా. అజ్ఞానం వల్ల హజ్లో కొత్త కొత్త పద్ధతులు ప్రవేశపెట్టుకునేవారు. కొందరు ప్రయాణ సామగ్రి లేకుండానే హజ్ కోసం భిక్షాటన చేస్తూ బయలుదేరేవారు. వారి దృష్టిలో అది పుణ్యకార్యం. పైగా మేము దైవంపై భారం వేసి వెళుతున్నాం, దైవ గృహానికి ప్రయాణమయ్యాము, మరి ఈ ప్రాపంచిక ఆర్భాటాలతో మాకేం పని అనేవారు. సాధారణంగా హజ్ ప్రయాణంలో వ్యాపారం చేయడం కానీ, కష్టపడి ఉపాధి సంపాదించడం కానీ ధర్మసమ్మతమైంది కాదు అని భావించేవారు. అనేక మంది హజ్ కాలంలో అన్న పానీయాలు మానివేసి దాన్ని ఆరాధనగా భావించేవారు. చాలామంది హజ్ కోసం బయలుదేరేటప్పుడు మౌనవ్రతాన్ని బూనేవారు. దీన్ని వారు హజ్జే ముస్మితి, మోగ హజ్ అనేవాళ్ళు. ఇలాంటివే అనేక తప్పుడు ఆచారాలు ఉండేవి. వాటన్నిటినీ వివరిస్తూ మీ కాలాన్ని వృధా చేయదలచలేదు. ఈ పరిస్థితి దాదాపు 2000 ఏండ్ల వరకు కొనసాగింది. ఈ సుదీర్ఘ కాలంలో అరేబియా దేశంలో ప్రవక్తల స్వచ్ఛమైన బోధనలు ఏవీ అరేబియా ప్రజలకు అందలేదు. చివరికి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం కాబా గృహ గోడల్ని నిర్మిస్తూ అల్లాహను వేడుకున్న ప్రార్థన ఫలించే కాలం ఆసన్నమైంది. ఆ ప్రార్థన: ఓ ప్రభు, వీరి నడుమ
ఓ ప్రవక్తను స్వయంగా వీరి జాతి నుండే వీరికి నీ సూచనలను వినిపించి గ్రంథజ్ఞాన బోధనను వినిపించి వారి నైతికతలను బాగుపరచడానికి ప్రవేంపజేయి. తరువాత హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం సంతతి నుండే ఓ పరిపూర్ణ మానవుడు ప్రభవించాడు. ఆయన పేరే ముహమ్మద్ బిన్ అబ్దుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం. హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం ఎలా పురోహితులు పండితుల కుటుంబంలో జన్మించారో హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా శతాబ్దాల తరబడి కాబా గృహ తీర్థ స్థలానికి పండితులు పూజారుల కుటుంబంలో జన్మించారు. హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం స్వయంగా తన వంశ పౌరోహిత్యంపై వేటు వేసినట్లు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా దానిపై వేటు వేశారు. అంతేకాదు దాన్ని మొదలంటూ తుడిచివేశారు. ఇంకా హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం మూఢనమ్మకాలను అసత్య దైవాల దైవత్వాన్ని తుదముట్టించేందుకు ఎలా శ్రమించారో, ఏకేశ్వరుని దాస్య ప్రచారాన్ని వ్యాపింపజేయడానికి ఎలా కృషి చేశారో, అదేవిధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ స్వచ్ఛమైన దైవ ధర్మాన్నే పునఃప్రతిష్ఠించారు. 21 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ పనిని పూర్తి చేసి దైవాదేశం మేరకు తిరిగి కాబా గృహాన్ని సర్వ ప్రపంచ దైవారాధకుల కేంద్రంగా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతిమ దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్ని వైపుల నుండి హజ్ కోసం రండి అని పిలుపునిచ్చారు. ఖురాన్లో ప్రజలపై అల్లాహకు ఉన్న హక్కు ఏమిటంటే ఈ గృహానికి వెళ్ళే శక్తి గలవారు దాని హజ్ను విధిగా చేయాలి. ఈ ఆజ్ఞను పాలించడానికి తిరస్కరించేవాడు అల్లాహకు ప్రపంచ ప్రజల అవసరం ఎంత మాత్రమూ లేదు అని స్పష్టంగా తెలుసుకోవాలి. ఆల్ ఇమ్రాన్ 97. ఇలా హజ్ ఆరాధనను పునఃప్రారంభించి 2000 సంవత్సరాల తరబడి వేళ్లను కొనిపోయిన దురాచారాలన్నింటినీ నామరూపాలు లేకుండా చెరిపేయడం జరిగింది. కాబా గృహంలో ప్రతిష్ఠించబడిన విగ్రహాలన్నీ తునాతునకలయ్యాయి. అక్కడ జరిగే దైవేతర శక్తుల పూజా పురస్కారాలన్నీ ఆపుచేయబడ్డాయి. ఆ ఆచారాలన్నీ రూపుమాసిపోయాయి. జాతరలు ఉత్సవాలన్నిటినీ అంతం చేయడం జరిగింది. ఇక ఇప్పుడు ఏ ఆరాధన విధానం అయితే చూపబడుతుందో దాని ప్రకారమే అల్లాహను ఆరాధించవలసి ఉంటుందని చెప్పడం జరిగింది. అల్లాహ్ మీకు బోధించిన విధంగా ఆయనను స్మరించండి. వాస్తవానికి మీరు పూర్వం మార్గం తప్పి నడిచేవారు. అల్ బకరా 198. దుర్మార్గపు కార్యకలాపాలన్నీ నిషేధించడం జరిగింది. హజ్ సమయంలో తమ కామచేష్టలకు దుష్కార్యాలకు ఘర్షణలకు దూరంగా ఉండాలి. అల్ బకరా 197. పొగడ్తలు, తాతతండ్రుల ఘనకార్యాల అతిశయోక్తి, కవి సమ్మేళనాలు, ఒకరినొకరు తొలనాడుకోవడం అన్నీ అరికట్టబడ్డాయి. మీ హజ్ విధులు ముగించిన తరువాత మీరు మీ తాత ముత్తాతలను పూర్వం స్మరించే విధంగానే ఇంకా దానికంటే అధికంగానే అల్లాహను స్మరించండి. అల్ బకరా 200. కేవలం ప్రదర్శనా బుద్ధితో కీర్తి కండూతి కోసం ఏర్పాటు చేసే దాతృత్వ పోటీలు అంతమొందించడం జరిగింది. వాటి స్థానంలో ఇబ్రహీం అలైహిస్సలాం నాటి పద్ధతి అంటే కేవలం అల్లాహ్ పేరున జంతువులను జిబహా చేసే పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. సంపన్నులు చేసే బలిదానం నుండి పేద హాజీలు కూడా భుజించే అవకాశం జరిగింది. ఈ విధానంలో తినండి, త్రాగండి, మితిమీరకండి, అల్లాహ్ మితిమీరే వారిని ప్రేమించండి. అరాఫ్ 31. కనుక వాటిని నిలబెట్టి వాటిపై అల్లాహ్ పేరును స్మరించండి. కుర్బానీ తరువాత వాటి వీపులు నేలపై ఆనినప్పుడు వాటిలో నుండి స్వయంగానూ తినండి. యాచించని సంతుష్టులకు తినిపించండి. తమ అవసరాలకు అడిగేవారికి తినిపించండి. అల్ హజ్ 36. కుర్బానీ రక్తాన్ని కాబా గోడలకు పొలమడం, మాంసాన్ని ద్వారం దగ్గర పడవేయడాన్ని నిలిపివేయడం జరిగింది. దివ్య ఖురాన్ ఇలా అంటుంది: అల్లాహకు జంతువుల మాంసం కానీ రక్తం కానీ చేరవు, కానీ మీ భయభక్తులు ఆయనకు చేరతాయి. అల్ హజ్ 37. నగ్నంగా ప్రదక్షిణ చేయడాన్ని కఠినంగా వారించడం జరిగింది. ప్రవక్త వారితో ఇలాను: అల్లాహ్ తన దాసుల కొరకు ఉద్భవింపజేసిన మంచి వస్త్రాలను ఎవరు నిషేధించారు? అల్ అరాఫ్ 32. ఓ ప్రవక్త, సిగ్గుమాలిన పనిని అల్లాహ్ ఎన్నటికీ ఆదేశించడు. అల్ అరాఫ్ 28. ఆదం అలైహిస్సలాం సంతానమా, ప్రతి ఆరాధనా సమయంలో మీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి. అల్ అరాఫ్ 31. హజ్ మాసాలను తారుమారు చేయడం, హరాం నిషిద్ధ మాసాలను పోరాటాల కోసం ధర్మసమ్మతం హలాలు చేసుకోవడాన్ని కఠినంగా వారించడం జరిగింది. నసి అవిశ్వాసంలో ఒక అదనపు అవిశ్వాస చేష్ట. దాని ద్వారా ఈ అవిశ్వాసులు మార్గభ్రష్టతకు గురి చేయబడతారు. ఒక సంవత్సరం ఒక మాసాన్ని ధర్మసమ్మతం చేసుకుంటారు, మరొక సంవత్సరం దానినే నిషిద్ధం చేస్తారు. అల్లాహ్ నిషిద్ధం చేసిన మాసాల సంఖ్య పూర్తి
చేయాలని అల్లా నిషిద్ధం చేసిన దానిని ధర్మసమ్మతం చేసుకోవాలి కూడా. అతౌబా 37. ప్రయాణ సామగ్రి లేకుండా హజ్ కోసం బయలుదేరడాన్ని నిషేధించడం జరిగింది. హజ్ యాత్రకు ప్రయాణ సామగ్రిని తీసుకువెళ్ళండి. భయభక్తులు అన్నింటికంటే ఉత్తమమైన సామగ్రి. అల్ బకరా 197. హజ్ యాత్రలో ఎలాంటి ఉపాధి సంపాదించకపోవడాన్ని పుణ్యంగా, ఉపాధి సంపాదన పాపంగా పరిగణించడాన్ని ఖండిస్తూ ఇలా సెలవిచ్చింది దివ్య ఖురాన్. హజ్ యాత్రతో పాటు మీరు అల్లా అనుగ్రహం అన్వేషిస్తే అందులో దోషం లేదు. అల్ బకరా 198. మూగ హజ్ను, ఆకలి దప్పులతో చేసే హజ్ను కూడా నిషేధించడం జరిగింది. అలాగే అజ్ఞాన కాలం నాటి ఇతర ఆచారాలను తుదముట్టించి హజ్ ఆరాధనను దైవభీతితో కూడిన పవిత్రమైన నిరాడంబరమైన ఆరాధనగా చేయడం జరిగింది. హాజీలు హజ్ కోసం ఇండ్ల నుండి బయలుదేరగానే ప్రాపంచిక వ్యాపకాలకు దూరంగా ఉండాలని, కామాన్ని విడనాడి తమ భార్యలతో ఆ కాలంలో లైంగిక సంబంధాలను పెట్టుకోకూడదని, తిట్లకు, దుర్భాషలకు, ఇతర దుష్కార్యాలకు స్వస్తి చెప్పాలని ఆదేశించడం జరిగింది. కాబాకు వచ్చే మార్గాలన్నింటికీ కొన్ని మైళ్ళ దూరంలో ఒక్కో హద్దును నిర్ణయించడం జరిగింది. ఆ హద్దుల్ని దాటే ముందు ప్రతి హాజీ తన దుస్తుల్ని మార్చి ఇహ్రాం దుస్తులు అనే సాధువుల దుస్తులు వేసుకోవాలి. ఇలా ఈ ఇహ్రాం దుస్తులు ధరించడం వల్ల ధనికులు, పేదలు, జాతుల వ్యత్యాసాలు సమసిపోతాయి. అందరూ ఆ అల్లాహ్ దర్బారులో ఒక్కటే ఫకీరులుగా మారి యాచిస్తూ హాజరు కావలసిందే. ఇహ్రాము కట్టుకున్న తరువాత మనిషి రక్తాన్ని చిందించడం అటుంచి జంతువులను సైతం వేటాడడం హరాం, నిషిద్ధం చేయడం జరిగింది. తద్వారా మనిషిలో పశుత్వం పోయి ఆధ్యాత్మికత, శాంతి నెలకొంటాయి. హజ్కు సంబంధించిన 4 నెలలు హరాం చేయబడ్డాయి. తద్వారా ఈ కాలంలో ఏ పోరాటం జరగకుండా కాబా గృహానికి వెళ్లే మార్గాలన్నింటిలోనూ శాంతి నెలకొని యాత్రికుల జోలికి ఎవరూ పోకుండా చేయడం జరిగింది. ఇలా హజ్ యాత్రికులు హరం కాబా గృహంలో చేరాక అక్కడ వారి కోసం ఎలాంటి ఉత్సవం కానీ, జాతర కానీ, ఆటపాటలు కానీ దర్శనమివ్వవు. అడుగడుగునా దైవనామస్మరణ, నమాజులు, ఆరాధనలు, కుర్బానీలు, కాబా ప్రదక్షిణలు, ఇంకేదైనా వినబడితే అది లబ్బైక అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక లా షరీక లక లబ్బైక్, ఇన్నల్ హమ్ద వన్నెహమత లక వల్ ముల్క్ లా షరీక లక అన్న నినాదాలే. హాజరయ్యాను, ఓ నా అల్లాహ్, హాజరయ్యాను, నీకు భాగస్వామి ఎవడూ లేడు, నేను హాజరయ్యాను, నిత్యముగా సకల స్తోత్రాలు నీకే, వరాలన్నీ నీవే, అధికారము నీదే, నీకు భాగస్వామి ఎవరూ లేడు. పరిశుద్ధమైన, పవిత్రమైన, చిత్తశుద్ధితో కూడుకున్న హజ్ గురించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. అల్లాహ్ కోసం హజ్ చేసేవారు ఆ హజ్లో కామోద్రేకాలను, పాప కార్యాలను త్యజించిన వారు తమ మాతృగర్భాల నుండి పుట్టిన వారిలా మారిపోతారు. హజ్ ప్రయోజనాల గురించి చెప్పే ముందు ఈ ఫర్జ్ విధి ఎలాంటిదో మీకు చెప్పడం అవసరం అనుకుంటాను. దివ్య ఖురాన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు. ప్రజలపై అల్లాహకు ఉన్న హక్కు ఏమిటంటే ఈ గృహానికి వెళ్లే శక్తి గలవారు దాని హజ్ను విధిగా చేయాలి. ఈ ఆజ్ఞలు పాలించడానికి తిరస్కరించేవాడు అల్లాహకు ప్రపంచ ప్రజల అవసరం ఎంతమాత్రమూ లేదు అని స్పష్టంగా తెలుసుకోవాలి. ఆలి ఇమ్రాన్ 97. ఈ ఆయతులో స్తోమత ఉండి కూడా కావాలని హజ్ చేయకపోవడాన్ని కుఫ్రు అంటే తిరస్కారంగా చెప్పడం జరిగింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలు 2 విషయాల్ని మరీ విపులంగా వివరిస్తున్నాయి. బైతుల్లా అంటే దైవగృహం వరకు వెళ్ళగలిగే వాహనము, ప్రయాణ సామగ్రి కలిగి ఉండే వ్యక్తి హజ్ చేయక చనిపోతే అతడు యూదునిగా, నస్రాయిని అంటే క్రైస్తవుగా చావడం లాంటిదే. ఒక వ్యక్తి ఏ అవసరము అడ్డుకోకపోయినా, లేక దౌర్జన్యపరుడైనా, పాలకుడు వారించకపోయినా, ఇంకా మరే వ్యాధి కూడా అవాంతరం కాకపోయినా, అట్టి పరిస్థితుల్లో అతడు హజ్ చేయకపోతే, అదే స్థితిలో అతను చనిపోతే అతడు యూదునిగా, క్రైస్తవునిగా చనిపోయినా ఒక్కటే. దీన్నే హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు ఈ విధంగా వివరించారు. ఎవరైతే స్తోమతి ఉండి కూడా హజ్ చేయరో వారిపై జిజియా విధించాలనే ఆలోచన నాకు వస్తుంది. వారు ముస్లిములు కారు, నిజంగా వారు ముస్లిములు కారు. అల్లాహ్ యొక్క ఈ ఆదేశం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వివరణ వల్ల ఈ విధిని గురించి మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఇష్టం వచ్చినప్పుడు ఆచరించడం, లేకుంటే లేదు అనుకునే విధి కాదిది. కాబాగృహం వరకు వెళ్ళి రాగలిగే స్తోమత కలిగి కాళ్ళు చేతులు సక్రమంగా ఉన్న ప్రతి వాడు తన జీవితంలో ఒకసారి తప్పకుండా దీన్ని ఆచరించి తీరాల్సిన విధి ఇది. అతడు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే, అతనిపై భార్యాపిల్లల పోషణ భారం ఉన్నా,
ఉద్యోగానికి సంబంధించిన బాధ్యతలు ఉన్నా దీన్ని నెరవేర్చవలసిందే. ఎవరైతే స్తోమత ఉండి శక్తి ఉండి కూడా దీన్ని దాటేస్తూ ఉంటారో, వేలాది వ్యాపకాలను సాకులుగా చెబుతూ సంవత్సరాలకు సంవత్సరాల ఇలా గడిపేస్తూ ఉంటారో వాళ్ళు వారి విశ్వాసాల్ని రక్షించుకోవలసి ఉంది. ఇకపోతే హజ్ అనే విధిని తాము ఆచరించవలసి ఉంది అనే ధ్యాసే లేనివారు కూడా ఉన్నారు. అలానే ప్రపంచం మొత్తాన్ని చుట్టేసి వస్తుంటారు. తాము కాబా సమానంగా భావించే యూరప్ను చుట్టుముట్టి వస్తారు. మక్కా కొన్ని మైళ్ళ దూరాన ఉన్న అరేబియా తీరం మీదుగా కూడా పయనిస్తూ ఉంటారు. కానీ హజ్ చేసే ఆలోచనే వారికి రాదు. అలాంటి వారు ముస్లింలే కారు. వారు తమను తాము ముస్లింలుగా చెప్పుకోవడం వట్టి బూటకం. వారిని ముస్లింలుగా భావించే వాళ్ళు ఖురాన్ ఏం చెబుతుందో తెలియదు. ముస్లింల ఎడల సానుభూతి ఉంటే వారికి ఉండవచ్చు. కానీ అల్లాహ్ ఆజ్ఞాపాలన ఉద్దేశం, ఆయన ఆదేశాలపై విశ్వాసం మాత్రం వారి హృదయాల్లో లేదు.